గం గణపతయే నమః. సీతని పరామర్శించిన హనుమ. రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిం. శ్రీరాముడిని స్తుతిస్తూ సీతమ్మ చేసిన ప్రార్థన విని రావణుడు ఆగ్రహావేశభరితుడవుతూ, సీత నన్నొక్క గడ్డి పరకలా భావించినదే కాక నా సమక్షంలో నీ నాథుణ్ణి కీర్తిస్తూ లంకానాథుడినైన నన్ను, త్రిలోక పాలకులను, దేవేంద్రాది దిక్పాలకులను సైతం గడగడలాడించిన రావణుడిని నన్ను రావణారిం అంటూ చులకన చేస్తావా? నీ భర్త చేతిలో మరణించడానికి నేను అసమర్థుడిని కాను, అసహాయ సూర్యుడిని. మర్యాదగా రామనామస్మరణ మాను, లేదా గర్జిస్తూ సీతమ్మ మళ్ళీ గడ్డి పరకని ఎత్తి చూపించింది. సీత, ఇక ఉపేక్షించను, నిన్నిప్పుడే హతమార్చి గాండ్రిస్తూ సీత మీదకి ఉరకపోయాడు రావణుడు. అన్నా అంటూ హెచ్చరిక వినిపించింది. రావణ సోదరి త్రిజట అక్కడికొస్తూ, అన్నా, మన సోదరి శూర్పణఖ చెప్పుడు మాటలు విని నువ్వు ఈ సీతని మాయోపాయంతో అపహరించుకుని వచ్చావు. శివభక్తుడివైన నువ్వు మోసగాడివన్న అపఖ్యాతి మూట కట్టుకున్నావు. ఈ సీత ఆ రాముని ధర్మపత్ని. తన భర్త నామాన్ని పదే పదే స్మరించుకోవడం ఈమె హక్కు, ధర్మం. అందుకే ఈమె మనస్సు మార్చుకోవడానికి 1 ఏడాది గడువిచ్చావు. అందులో అధిక భాగం 10 మాసాలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది 2 మాసాలే. ఇందులో మాట తప్పుతావా? మాట తప్పే మగవాడిని ఏ మగువైనా వలచి వధిస్తుందా అని గర్దించింది త్రిజట. రావణుడు నిగ్రహించుకొని సరేనంటూ తన 10 శిరస్సుల భయంకర ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకొని, సీత, ఇంకా గడువు ముగిసేదాకా ఇక నీ ముఖం చూడను, నీ సన్నిధికి రాను. ఈలోగా నీ మనస్సు మార్చుకో. ఆ రాఘవుడి నామాన్ని వదిలి ఈ రావణుడి నామాన్ని స్మరించు, బాగుపడతావు, బ్రతికిపోతావు అని పలికి చివాలన వెనుతిరుగుతూ, లేదా త్రిజట, గడువుల్లోగా ఈ సీత మనస్సు నాపై మరలకుంటే గడువు తీరిన మరునాటి ప్రాతకాలంలో ఈ ఇంటి మాంసాన్ని వండి అల్పాహారంగా నాకు పంపు అని హెచ్చరిస్తూ విసవిసా నడిచి వెళ్ళిపోయాడు రావణుడు. సీతకి దుఃఖం ముంచుకొచ్చింది. అమ్మా, మా అన్న రావణుడికి బ్రహ్మశాపం ఉంది. అతడు బలాత్కారంగా ఏ స్త్రీనైనా పొందడానికి ప్రయత్నించిన మరుక్షణం వాడి 10 తలలు 1000 వ్రక్కలై మరణిస్తాడు. కనుక నా అన్న వల్ల నీ శీలానికి ఏ ప్రమాదము లేదు, రాదు. త్రిజట పలుకులు సీతమ్మ భయాన్ని నివృత్తి చేశాయి. ఆమె దుఃఖం కాస్తంత ఉపశమించింది. అమ్మ, రామ లక్ష్మణులు తెల్లని హంసలు మోస్తున్న పల్లకీలో వచ్చి నిన్ను సమీపించినట్లు, నీవు శ్రీరామచంద్ర ప్రభువు అంకపీఠంపై చిరునవ్వుతో ఆసీనురాలివైనట్లు, దేవతలు మీపై పుష్పవర్షం కురిపిస్తూ జేజేలు పలుకుతున్నట్లు తెల్లవారుజామున నాకు కల వచ్చింది. ఆ వేళలో వచ్చే కలలు నిజమవుతాయంటారు. కనుక నువ్విక నిశ్చింతగా నిర్భయంగా ఉండు. తల్లి, నీ నాథుడు రాముడొస్తాడు, నీ చెర విడిపించి తనతో తీసుకెళ్తాడు చెప్పింది త్రిజట. సీత ఉత్సుకతో తలెత్తి నిజమా అని ప్రశ్నించింది. త్రిజట మందహాసం చేసి, నాకు ఇంకొక కల కూడా వచ్చింది. మహాబలిష్ఠుడు, అప్రమేయ బలసంపన్నుడైన వానరుడొకడు రామదూతగా వచ్చి నిన్ను పరామర్శించినట్లు, అటుపై లంకానగరాన్ని దగ్ధం చేసి సురక్షితంగా రామ సన్నిధికి పయనమైనట్లు కల వచ్చింది. అమ్మా, రావణుడు నాకు అన్నే, కానీ అతడి దుష్కర్మ ఫలితాన్ని అనుభవిస్తాడు. నీవిక నిశ్చింతగా ఉండు అని పలికి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది త్రిజట. ఆ మాటలు విన్న సీత కంటే ఎక్కువగా సంతోషించాడు హనుమ.
సీతమ్మ క్షేమంగా ఉంది. సీతమ్మని తానిప్పుడు స్వయంగా ప్రత్యక్షంగా దర్శిస్తున్నాడు. తన అన్వేషణ పూర్తి అయింది. ఇక తాను సీతమ్మని పరామర్శించాలి. ఆమెకి తనని తాను పరిచయం చేసుకోవాలి, ధైర్యం చెప్పాలి. రామచంద్రుడి సందేశాన్ని సీతమ్మకి వినిపించాలి. ఇదంతా జరగాలంటే సీతమ్మ తనని నమ్మాలి. అలా నమ్మకం కలిగించటానికి ఒక్కటే మార్గం, సీతారామ కథాగానం. హనుమ ఏమాత్రం ఆలసించకుండా తగ్గు స్వరంతో సీతారామ కథ ప్రారంభించాడు. శ్రీరామ జననం, విద్యాభ్యాసం, విశ్వామిత్రుని యాగ సంరక్షణ, తాటక సంహారం, అహల్యా శాప విమోచనం, శివధనుర్భంగం, సీతారామ కళ్యాణం, కైకవరాలు, సీతారామ లక్ష్మణుల వనవాసం, మాయోపాయంతో రావణుడు సీతని అపహరించడం, రాముని విరహశోకం, సుగ్రీవ మైత్రి, సీతాన్వేషణకి వానరవీరుల నలుదిశలకు బయలుదేరటం, రాముడు ప్రత్యేకంగా హనుమకి సీతాన్వేషణ భారం అప్పగించడం, హనుమ సాగరాన్ని లంఘించి లంకకి చేరడం వరకు రామకథాగానం చేసి హనుమ చెంగున కిందకి దూకి సీత ముందు వినయంగా నిలిచి ఆ హనుమని నేనేనమ్మా అని పలికాడు. వినమ్రంగా తెలిపాడు. మార్జాల పరిమాణంలో కనిపిస్తున్న హనుమని చూస్తూ వేలిడంత లేవు, నువ్వు రామబంటువా? సందేహించింది సీత. హనుమ యథారూపం దాల్చి త్రిజట స్వప్నంలో కనిపించిన వానరుడిని నేనేనమ్మా పలికాడు హనుమ గంభీరంగా.